స్వరాజ్య పాదయాత్ర ఆహ్వాన సభకు సభాధ్యక్షుడు మహేష్ గారికి మరియు సర్పంచ్ శ్రీనివాస్ గారికి, ఉప సర్పంచ్ రిత్విక్ గారికి, గౌడ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్ గారికి, పద్మశాలి సంఘం చందు గారికి, పూలమాల సంఘం పెద్ద మనిషి మోహన్ గారికి, నాయి బ్రాహ్మణ సంఘం శ్రీనివాస్ గారికి, ముదిరా సంఘం పెద్ద మనిషి భూమన్న గారికి, సందీప్ గారికి, ముస్లిం సంఘం రుస్తుం ఖాన్, ముదిరా సంఘం గణేష్ గారికి, నాతో నడుస్తున్న కాలినడక బృంద సభ్యులందరికీ, ఈ సభలో పాల్గొంటున్న ఈ గ్రామస్తులందరికీ అనుభవం దూరం పోయి అదే కమిటీ గ్రౌండ్ వేస్తాం. ఈ గ్రామంలో హాజరైన మీ అందరికీ, నాతో నడుస్తున్న కాలినడక బృంద సభ్యులకి, ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇందాక నుంచి వర్షం వస్తుందని భయపడుతున్నారు. ప్రతి మాట ఎవరి నోట్లన్నా అమ్మో వర్షం వచ్చిందేమని భయంగా చెప్తారు. ఎవరన్నా మాట్లాడమంటే ఆ వర్షం వచ్చిందేమో సార్ మీరు ముందే మాట్లాడాలని చెప్తారు. మన వర్షం కారణంగా ఏ శుభకార్యమైనా ఏ పెళ్ళైనా ఆగిందా? మన వర్షం కారణంగా పెళ్లిలో మటన్తో భోజనం, ప్లేట్లో బగారన్నం, మాంసం వేసుకొని వర్షం వస్తుందని ఆ మాంసం భోజనం వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారా? ఎవరన్నా మన చరిత్రలో ఇది జరగలే ఎప్పుడు. అలాంటిది లోక కళ్యాణం కోసం 10,000 కిలోమీటర్ల కాలినడక నడుస్తుంటే 4 చుక్కలు వర్షం వచ్చినా మీరందరూ కూర్చుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. స్వరాజ్య పాదయాత్ర 10,000 కిలోమీటర్ల కాలినడక. ఇది 10,000 కిలోమీటర్ల కాలినడక. 1 కాదు, 2 కాదు, 1000 కాదు, 2000 కాదు, 10,000 కిలోమీటర్ల కాలినడక. తెలంగాణ భూభాగం అంతా కాలినడక. 500 రోజులు, 10,000 కిలోమీటర్లు. ఎవరి కోసం ఈ కాలినడక? తెలంగాణ భూమి మీద 3 కోట్ల మంది అభాగ్యులు, అన్నార్తులు, పేదలు వేల సంవత్సరాలుగా భూస్వాముల కింద, అగ్రకులాల కింద, రెడ్డి రావుల కింద అణిచివేతకి, దోపిడీకి గురై రాజకీయ అధికారం లేక, ఆర్థికం లేక, భూమి లేక సమస్తం కోల్పోయినటువంటి పేదలైన 3 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాధికారం కోసం, వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టడం కోసం, వాళ్ళకి అధికారాన్ని ఇవ్వడం కోసం, వాళ్ళందరికీ రాజ్యాధికారం అనే చిరకాల స్వప్నాన్ని చేకూర్చడం కోసం మనం కూడా దొరలతో సమానంగా ఈ రాజ్యాన్ని, ఈ భూమిని, ఈ తెలంగాణ గడ్డని పరిపాలించాలనే ఈ 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర. మనమెందుకు ఈ దేశాన్ని పరిపాలించొద్దు? మనమెందుకు తెలంగాణని పరిపాలించొద్దు? మనమెందుకు ఈ రాజ్యాన్ని పరిపాలించొద్దు? 100కి 10 మంది లేని వాళ్ళు, భూస్వాములు, దొరలు, అగ్రకులాలు, ఇంకా చెప్పాలంటే రెడ్డి రావు దొరలే ఈ దేశాన్ని, రాజ్యాన్ని పరిపాలించాలన్నా 100కి 90% ఉన్నటువంటి కార్మికులు, పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు మనం ఈ దేశాన్ని, రాజ్యాన్ని పరిపాలించొద్దా? 1-2 కులాల పరిపాలించాలా? మనం కూడా ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, మనం కూడా ఈ దేశాన్ని పరిపాలించాలని
ఈ స్వరాజ్య పాదయాత్ర చేస్తున్నాము. 10,000 కిలోమీటర్ల పాదయాత్ర. మనం ఈ రాజ్య సంపదను సృష్టిస్తున్నాం. ఈ దేశ సంపదని మనమే సృష్టించేది. మన రక్త మాంసాల వల్లనే, మన చెమట చిందడం వల్లనే ఈ దేశ సంపద తయారైతుంది. ఈ దేశంలో ఏ కట్టడం వెనకనైనా, ఈ దేశంలో కోట్ల లక్షల ఎకరాల భూమిలో వ్యవసాయం పండించేది ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలే. ఈ దేశ వ్యవసాయం మొత్తం భూమిలో పంటలు పండించేది మనమే. మనం సృష్టిస్తున్నదే ఈ సంపద మొత్తం. మనం రాళ్ళు కొడితే ఈ కట్టడాలు తయారవుతున్నాయి, మనం కడితే ఈ భవనాలు తయారవుతున్నాయి, మనం చెమటోడిస్తే ఈ పట్టణాలు, ఈ భవనాలు, ఈ సముదాయాలు, ఈ వ్యవసాయం అంతా తయారవుతుంది. మనం వాళ్ళ పల్లకి మోస్తే వాళ్ళ సింహాసనం మీద కూర్చొని ఈ ఊరేగుతూ ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. మనం ఓట్లేయబట్టే అగ్రకులాలు సింహాసనం మీద కూర్చుంటున్నాయి. మనం ఓట్లేసి వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెడుతున్నాం. మనం చెమటోడ్చి ఈ సంపదను సృష్టిస్తున్నాం. మనం ట్యాక్సులు కట్టి వేల లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి ఇస్తున్నాం. మనం జెండాలు మోసి జేజేలు కొట్టి మనమే జైలుకు పోయి మనమే మరణిస్తే ఒకళ్ళిద్దరు పోయి సింహాసనం మీద కూర్చుంటారు. రాజ్యం అంటే ఇది కాదు కదా, రాజధర్మం అంటే ఇది కాదు కదా. రాజ్యాన్ని పరిపాలించడం అంటే ఈ రాజ్యంలో మనం కూడా ఈ అధికారంలో అన్ని కులాలు భాగస్వాములు కావాలి కదా. ఈ అధికారంలో మనం కూడా ఉండాలి కదా. 100 సంవత్సరాల క్రితం ఈ దేశంలో 90% మంది ప్రజలు అధికారానికి రావాలని 2000 సంవత్సరాలుగా అణిచివేతకు గురవుతున్నటువంటి ఈ అట్టడుగు కులాలు ఈ రాజ్యాన్ని పరిపాలించాలని ఒక పెద్ద ఆయన 1920 100 సంవత్సరాల క్రితం మనందరి తరఫున ఒక యుద్ధం ప్రారంభించిండు. దేనికోసమో తెలుసా? ఆ యుద్ధం ఏ పాఠ్య పుస్తకంలో లేదు, మనం చదువుకున్న నోటు పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో లేదు, ఎక్కడ ప్రచారంలో లేదు. 100 సంవత్సరాల క్రితం ఒక పెద్ద మనిషి మనందరి తరఫున ఎప్పటికైనా మనం ఈ రాజ్యాన్ని పరిపాలించాలని మనందరి తరఫున ఒక పోరాటం మొదలుపెట్టిండు. అది ఏం పోరాటం అంటే, ఎంత కటిక దరిద్రులైనా, ఎంత పేదవాళ్ళైనా, మన దగ్గర రూపాయి నాణ్యం లేకపోయినా, భూమి లేకపోయినా, మన దగ్గర ఏమీ లేకపోయినా, బంగారం, వజ్రాలు, కత్తులు, కటార్లు, గుర్రాలు, ఏనుగులు ఏమీ లేకపోయినా, ఇంటి దగ్గర రాజప్రసాదాలు, అంతఃపురాలు లేకపోయినా, చినిగిపోయిన వస్త్రం వేసుకున్నా, ఒంట్లో రక్తం లేకపోయినా, ఎంత కటిక పేదవాడైనా ఈ రాజ్యాన్ని పరిపాలించే ఒకే ఒక్క ఆయుధం, ఈ సింహాసనం మీద కటిక పేదవాడైనా కూర్చొని రాజ్యాన్ని పరిపాలించే ఒకే ఒక్క ఆయుధం ఓటు హక్కు. ఆ ఓటు తీసుకొచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ కోట్ల మంది ప్రజల చేతిలో పెట్టాలని ఒక పెద్ద మనిషి మనందరి తరఫున యుద్ధానికి బయలుదేరిండు. 100 సంవత్సరాల క్రితం మన కోసం ఓటు అడిగిండు. అప్పుడు ఈ దేశ దొరలంతా నవ్విండ్రు. బట్టలు ఉతికే చాకలోళ్ళకు ఓటెందుకు, ఎంటికలు తీసే మంగళోళ్ళకు ఓటెందుకు, చెప్పులు కుట్టే మాదిగోళ్ళకు ఓటెందుకు, కళ్ళు తీసే గౌండ్లోళ్ళకు ఓటెందుకు, బట్టనేసే పద్మశాలీలకు ఓటెందుకు, చేపలు పట్టే గంగపుత్రులకు ఓటెందుకు, మాల మాదిగోళ్ళకు ఓటెందుకు, వాళ్ళ కులవృత్తులు వాళ్ళకు ఉన్నాయి కదా, ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి అని మనకి ఓటు హక్కు రాకుండా ఈ దేశ దొరలు మొత్తం అడ్డం తగిలారు. ఒక్కళ్ళకి మనకు ఓటు రావద్దట. ఓటు కావాలంటే కులం పేరు చెప్తే బ్రిటిష్ వాళ్ళ ముందు పరువు పోద్దని ఈ మొత్తం 90% అణగారిన వర్గాలకి మనకి భూమి లేదని ఓటు వద్దన్నారు. మనమాట భూమి శిస్తు కట్టాలట. భూమి శిస్తు కట్టినోడికే ఓటు హక్కు ఇవ్వాలని ఆ రోజు అంబేద్కర్కి అడ్డం తిరిగారు. అసలు మనకి సెంటు భూమే లేదు ఈ అణగారిన వర్గాలకి. సెంటు భూమి లేని ప్రజలు భూమి శిస్తు ఎక్కడ కడతారు? వేల లక్షల ఎకరాల భూములు మనకెందుకు ఉంటాయి? ఆ విధంగా భూమి లేదు కాబట్టి ఓటు హక్కు వద్దన్నారు. మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలట. ఓటు హక్కు కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కడతానరా, అందుకని వీళ్ళకి ఓటు హక్కు వద్దన్నారు. మనకి ఇన్కమ్ ట్యాక్సా? రూపాయి ముట్టుకోవడానికే వీల్లేదు. మనం కూలీ నాలి పని చేస్తే కూలీ డబ్బులు వేయడానికి వీల్లేదు.
పని చేయడమే మన ధర్మం. అలాంటి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారా? బాగా చదువుకున్న వాళ్ళకే ఓటు హక్కు కావాలట. ఈ మూడు అడ్డం పెట్టి మనకి ఓటు హక్కు రాకుండా అడ్డు తగిలారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోడికే ఓటు హక్కు, భూమి శిస్తు కట్టిన వాళ్ళకే ఓటు హక్కు, బాగా చదువుకున్న వాళ్ళకే ఓటు హక్కు. ఈ మూడింటిని అడ్డం పెట్టి మనకి ఓటు రాకుండా చేస్తే ఆ పెద్ద మనిషి అయి ఉన్న ప్రతి ఒక్కడికి ఓటు హక్కు ఇవ్వాలి అని మనందరి తరఫున పోరాటం చేసి ఈ దేశంలో అతిపెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ద్వారా కోట్ల మంది మన ప్రజల చేతిలో ఆ వజ్రాయుధం లాంటి ఆ ఖడ్గాన్ని, ఓటు ఖడ్గాన్ని మన చేతిలో తీసుకొచ్చి పెట్టిన ఆ పెద్ద మనిషే డాక్టర్ అంబేద్కర్ మనందరి తరఫున పోరాటం చేసిండు. అంబేద్కర్కి కులం లేదు, ఆయనకు కులం అంటగట్టబాకండి. అంబేద్కర్కి కులం లేదు, చాలామంది కులాన్ని అంటగట్టిండ్రు. మనందరి తరఫున ఓటు తీసుకొచ్చి మన చేతిలో ఓటు హక్కు పెట్టి ఎప్పటికైనా నా ప్రజలు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని మనకి ఓటు హక్కు ఇచ్చాడు డాక్టర్ అంబేద్కర్. ఆ ఓటు హక్కుతో మనం రాజ్యానికి వస్తామేమో అని, మనం ఆ ఓటుతో రాజ్యానికి వస్తామేమో అని మన చేతిలో ఓటు హక్కు పెట్టిండు డాక్టర్ అంబేద్కర్. అలాంటి ఓటుతో మనం కూడా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తామేమో అని అంబేద్కర్ మనకు ఓటు హక్కు తీసుకొచ్చి పెడితే ఈ అగ్ర కులాలు మళ్ళీ మరొక ఎత్తుగడ ఇసినాయి. వీళ్ళకి ఓటు చరిత్ర తెలియదు కదా, ఓటు చరిత్ర వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఓటు చరిత్ర తెలియకపోతే ఓటు కోసం ఆ మహానుభావుడు ఎంత యుద్ధం చేసిండో, ఓటు రాకుండా ఎవడు అడ్డం తగిలిండో ఈ చరిత్ర తెలియదు. కాబట్టి వీళ్ళు ఈజీగా ఓటు అమ్ముకుంటారు. 100 రూపాయలకో, సారాకో, మాంసానికో, కళ్ళుకో, దేనికో ఒక దానికి ఓటు అమ్ముకుంటారని మనల్ని ఓటు అమ్ముకునేటట్టుగా ఈ అగ్రకులాలు మొత్తం, ఈ దొరలంతా మన ఓట్లు కొనుగోలు చేసే పనిలో ఉన్నారు. అందుకనే అంబేద్కర్ ఈ ఓటు దేనికోసం తీసుకొచ్చాను, ఈ ఓటు ఎందుకోసం తీసుకొచ్చి ఎంత పెద్ద పోరాటం చేస్తే ఈ ఓటు హక్కు వచ్చిందో దీన్ని ప్రచారం చేయమని అంబేద్కర్ చెప్పిండు. అందుకనే మన ఓటుతో ఈ రాజ్యాన్ని పరిపాలించవచ్చు, మన ఓటుతో ఈ దేశాన్ని పరిపాలించవచ్చు అని ఈ స్వరాజ్య పాదయాత్ర ద్వారా ఎంతటి పేదవాళ్ళైనా మనం ఓటు అమ్ముకోకుండా ఉంటే, ఓటు డబ్బులకి, సారాకి, మాంసానికి ఓటు అమ్ముకోకుండా ఉంటే ఈ రాజ్యాన్ని మనమే పరిపాలించవచ్చు, ఈ పేదవాడే ఈ రాజ్యాన్ని పరిపాలించవచ్చు అన్న ఆలోచనతో ఈ స్వరాజ్య పాదయాత్ర బయలుదేరింది. ఈ రాజ్యమట 2 కులాలే పరిపాలించాలటమ్మా. ఇది ఎవరిచ్చిన మాట, ఎవరిచ్చిన హక్కు ఇది? ఈ రాజ్యమట 2 కులాలే పరిపాలించాలట. ఈరోజు 1% ఉన్న ఒక కులం 10 ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో, 4% ఉన్న ఒక కులం 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క పద్మశాలి అసెంబ్లీలో లేడు, ఒక శాఖలైన అసెంబ్లీలో లేడు, ఒక మంగళైన అసెంబ్లీలో లేడు. నామమాత్రంగా 1-2 కులాలు వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేటువంటి దళారు లాంటి వాళ్ళని అసెంబ్లీలో పెట్టుకొని 2 కులాలే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి. మనం పరిపాలించొద్దా ఈ రాజ్యాన్ని? ఈ రాజ్యాన్ని, ఈ సంపదని, ఈ భూమిని మనం చేతిలోకి అధికారాన్ని తీసుకోవద్దా అని అడుగుతున్న ఈ స్వరాజ్య పాదయాత్ర వేదిక నుంచి. మా ఓటు మీకు కావాలి, మా శ్రమ మీకు కావాలి, మేమే ఈ సంపదను సృష్టించి పెట్టాలి. హైదరాబాదు నగరాన్ని మన రక్త మాంసాలతో కట్టినాం, బొంబాయి నగరాన్ని మన రక్త మాంసాలతో కట్టినాం. 50 ఏళ్ల నుంచి అరబ్ దేశాలకు పోయి అక్కడ సంపదని మనమే సృష్టిస్తున్నాం. బొగ్గుబాయిలోకి పోయి నల్ల బంగారాన్ని బయటికి తీసి వెలుగు జిలుగుల కరెంటుని ఉత్పత్తి చేస్తున్నాం మనం. కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఓట్లేస్తే వాళ్ళు సింహాసనం మీద కూర్చుంటారు. మనం ట్యాక్సులు కడితే ఈ రాజ్యాన్ని వీళ్ళు పరిపాలిస్తున్నారు. ఇన్ని మనం చేస్తున్నాం, కానీ మనం మాత్రం సింహాసనం మీద కూర్చోవద్దట, ఈ రాజ్యాన్ని పరిపాలించొద్దట. ఈ దేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయమ్మా. తెలంగాణలో 12,700 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలలో మన చేతిలో అధికారం ఉందా? మన చేతిలో భూమి ఉందా? మన చేతిలో సంపద ఉందా? ఏముంది మన చేతిలో? భూమి లేదు, సంపద లేదు, రాజ్యం లేదు. అలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని ఎందుకు పరిపాలించకూడదు? మనమే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తే మనకున్న సకల సమస్యలు పరిష్కారం అయితే మన దుఃఖం పోతుంది, మనం తరతరాలు మన బిడ్డలు కూడా గొప్పగా బతుకుతారని ఈ రాజ్యాధికారం కోసం
ఈ స్వరాజ్య పాదయాత్ర బయలుదేరడం జరిగింది. తెలంగాణలో 12,700 గ్రామాలున్నాయి. దేశంలో 6 లక్షల గ్రామాలున్నాయి. ఈ 6 లక్షల గ్రామాల్లో తెలంగాణలో ఎన్నో వేల చెరువులున్నాయి. ఏ చెరువులైనా దొరలు తవ్వినరా? ఏ బావులైనా దొరలు తవ్వినరా? ఏ రోడ్డైనా దొరలు వేసినరా? ఏ కట్టడమైనా దొరలు కట్టారా? ఎవరూ ఏ శ్రమ చేయలేదే. శ్రమ చేసేది మొత్తం మనమే కదా. కానీ ఈ రాజ్యాన్ని ఎందుకు పరిపాలించలేకపోతున్నాం? మౌనంగా దీనంగా ఎందుకున్నాం? 100 సంవత్సరాల క్రితం అంబేద్కర్ మనకు అధికారం రావాలని 100 ఏళ్ల క్రితం ఆయన పోరాటం చేస్తే మనం ఇవాళ రేషన్ బియ్యం కోసం పోరాటం చేస్తున్నాం, పెన్షన్ల కోసం పోరాటం చేస్తున్నాం. కానీ అంబేద్కర్ భారత రాజ్యాంగం 1950 జనవరి 26న రాసిండు. అప్పటి వరకు ఒక చాకలి తల్లి కడుపున బట్టలు ఉతికే తల్లే పుట్టాలి,